హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు చక్కెరతో మైసూర్ పాకు తయారు చేస్తున్నాము. శనగపిండి ఎలా తయారు చేస్తున్నామంటే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం స్వీట్ షాప్లో ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ అన్ని కొలతలతో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా శనగపిండిని మనం జల్లించుకోవాలి. కప్పుడు చూడండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూడండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. చక్కెర కూడా అన్నీ తీపిగా, అసలు స్వీట్ షాప్లో ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇంకా పర్ఫెక్ట్గా జల్లించుకుంటే గొల్లగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. మనకు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, మనం ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. నిల్వ కూడా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. కానీ మైసూర్ పాకు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. బెల్లం పాకంతో కూడా చేసుకుంటారు ఇష్టం. పంచదార తినని వాళ్ళు పంచదారతో చేస్తే ఎంత రుచిగా ఉంటుంది అంటే అంత రుచిగా ఉంటుంది. స్వీట్ షాప్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రెండ్స్కి, చుట్టాలకు కూడా మన చేతులతో మనం తయారు చేసి పంపొచ్చు. ఒక మొక్క ఎక్కువ తినొచ్చు. స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకుంటే నేతితో చేస్తారు, నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇదే విధంగా జల్లించుకోవాలి. ఇది చీమలకి వేద్దాం, చీమలు తింటాయి. ఇప్పుడు చక్కెర కూడా కప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కెర కూడా కప్పు వేసుకోవాలి. చూడండి, అన్ని కొలతలతో స్వీట్ అనేది సమానంగా బాగుంటుంది తినేటప్పుడు. మైసూర్ పాకు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా అరకప్పు వాటర్ వేసుకోవాలి. అరకప్పు వాటర్ వేసుకొని ఈ చక్కెరలో తడుపుకోవాలి. చక్కెర అంతా నానిద్ది, చక్కగా కరిగిద్ది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎంత చేతకాని వాళ్ళు కూడా ఇది మైసూర్ పాక్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. శనగపిండి ఎలాగంటే ఫ్రెండ్స్, 1 కిలో పచ్చిశనగపప్పుని పచ్చిపప్పు అంటారు, దుకాణం నుంచి తెచ్చుకొని మరపట్టించుకుంటే మైసూర్ పాకు చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. చాలా ఒదిగిద్ది మైసూర్ పాకు అనేది, చాలా ఒదిగిద్ది. మనం కొట్లో కొన్నదానికన్నా ఇంకా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. అందుకనేసి పచ్చిపప్పుని తెచ్చుకొని మనం మరపట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎంత కావాలంటే అంత చూపించాను కదా ఫ్రెండ్స్. అదే విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటూ మాడనివ్వకుండా కొంచెం మనం పొయ్యి దగ్గరే ఉండి ఇదే విధంగా శనగపిండిని వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టేసి మన పని మనం చేసుకుంటా ఉంటే మాడిపోయిపోయింది. శనగపిండి అనేది మాడిపోయింది. ఎందుకంటే మీడియం సైజులో స్టవ్ అనేది ఉంచేసి మనం పర్ఫెక్ట్గా ఎంత స్మెల్ వచ్చిద్దంటే అంత స్మెల్ వచ్చింది. పచ్చి శనగపిండిని ఒక్కప్పుడు వేయించుతున్నాను. కొలతలు అనేది చూపించాను కదా ఫ్రెండ్స్. అక్కడ చక్కెర కరుగుతుంది బాగా చక్కగా. చాలా ఈజీ, బాగుంటుంది. ఇదే విధంగా పచ్చివాసన పోయిందాకా శనగపిండిని ఒక గెరెట కానీ అట్లకాడ కానీ తీసుకొని పర్ఫెక్ట్గా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. మనం మరపట్టించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి శనగపప్పుని 1 కిలో మరపట్టించుకొని 1 కిలో పంచదార తెచ్చుకొని నెయ్యి, ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకొని నేతి మైసూర్ పాకు కూడా తయారు చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా తయారు చేసి మేము తింటాము. బాగుంటుంది ఫ్రెండ్స్. మైసూర్ పాకు చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను. అన్ని వసతులుగా ఉన్నాయి, తక్కువ రేటుకి వస్తున్నాయి. లింక్ డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇదే విధంగా ఒక 5 నిమిషాల సేపు దాకా లోలో ఉంచేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే చాలా ఈజీగా మనకు తయారైపోయింది మైసూర్ పాకు. నేతి మైసూర్ పాకు, నెయ్యి సగము, ఆయిల్ సగము కూడా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది.
ఫ్రెండ్స్ ఇదే విధంగా చూడండి 10 నిమిషాల సేపు దాకా వేయించాను. లోలో ఉంచేసి పట్టుకుంటే వేడిగా ఉంది, బగ్గుమంటుంది వేడి అనేది. అదే విధంగా వేయించుకోవాలి. కొంచెం చేంజ్ అయింది చూడండి, రంగు అనేది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చింది, వేగింది. శనగపిండి మనం ఇదే విధంగా వేగింది. పట్టుకుంటే ఏలు పట్టుకోనంత వేడిగా ఉంది, వేగింది. కలర్ కూడా చేంజ్ అయింది. అదే విధంగా నెయ్యి అరకప్పు స్టవ్ ఆపి వేసుకొని, నెయ్యి అరకప్పు, నూనె అరకప్పు వేసుకోవచ్చు. నేను ఆయిల్తోనే చేస్తున్నాను. సగం ఆయిల్ వేసుకొని చూడండి, అన్ని కొలతలే, పక్కా కొలతలు చక్కగా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మీరు తయారు చేసి చూడండి. చాలాసార్లు చేసాం మేము ఇక్కడ. ఇంకొంచెం పోయిన ఆయిల్ తడిసిందాకా, పిండి అంతా తడిసిందాకా ఆయిల్ మనం కొలతే కదా ఫ్రెండ్స్. ఇందులో మొత్తం వేసుకొని ఆయిల్ని ఉండలు లేకుండా పచ్చిశనగపిండిని వేడి మీదే పోసి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. దోశల పిండిలాగా చూడండి. ఇంకా ఉంది ఆయిల్ అనేది, ఇంకా ఉంది. అంత రుచిగా వచ్చింది. మనం ఓపికగా చేసుకుంటే మైసూర్ పాకుని చాలా రుచిగా షాప్లో కూడా చేయి తిరిగిన మనుషులు చేస్తారు. ఇక్కడ మనం కూడా ఇంట్లో చేసి 1-2 సార్లు పాడైంది. 5వ సారికి 4వ సారికైనా మంచిగా పర్ఫెక్ట్గా వాళ్ళకన్నా ఇంకా రుచిగా తయారు చేస్తాం మైసూర్ పాకుని. ఇది అక్కర్లేదు కదా, ఇంకా సరిపోద్ది. ఇది ఇంత ఉపయోగపడిద్ది, ఇంత ఉంచాను. స్టవ్ ఆఫ్ వేసుకొని బబుల్స్ లేకుండా శనగపిండిని, వేపిన శనగపిండిలో ఆయిల్ వేసి కలుపుకుంటున్నా. ఆయిల్కు బదులుగా డాల్డా వేసుకుంటారు, వంట ఆయిల్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ ఆయిల్, వంట ఆయిల్ వేసుకోవచ్చు. ఇంకా రుచిగా ఉండాలంటే మొత్తం పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మరలా ఇక్కడ వచ్చేసి బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని చూడండి, కలర్ భలే గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. మైసూర్ పాకు తయారు చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి చక్కెర అనేది ఇదే విధంగా పాకం వచ్చిందాకా ఉడకనివ్వాలి. లోలో ఉంచేసి, స్టవ్ని లోలో ఉంచేసి కొంచెం పాకం వచ్చిందాకా చేసి గెరెట పెట్టి కలుపుకోవాలి చక్కెరని. ఇక్కడ వచ్చేసి మనం సెట్ చేసుకుంటున్నాము మైసూర్ పాకు పోయటానికి. ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా బ్రష్ ఒకటి తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలాగా అప్లై చేసుకోవాలి. గ్లాసులైనా పోసుకోవచ్చు, పొడవుగా వస్తుంది మైసూర్ పాకు. మనం ఎక్కువ చేస్తున్నాను అందుకనేసి ఒక గిన్నె అనేది తీసుకొని అందులో ఉంచేసాను. ఇక్కడ చక్కెర పాకం అనేది ఇట్లా కలుపుకుంటూ ఉంటే, ఎందుకు కలుపుతున్నానంటే చక్కెర అనేది త్వరగా కరిగిద్ది. ఇక్కడ నెయ్యికి బదులుగా డాల్డా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు కాలంలో నేను చిన్నతనం వయసు, మేము స్కూల్కి వెళ్ళే టైంలో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చేసేది, కేజీ చేసేది. డాల్డా కూడా వేసి, నెయ్యి వేసి, ఆయిల్ వేసి, ఆ 3 పదార్థాలు వేసి చేసి మాకు ఇచ్చేది. చాలా సూపర్గా ఉండేది. తనకి 30 రోజుల్లో ఒకసారి, నెలకు ఒకసారి చేసేది. మైసూర్ పాక్ అంటే దానికి ఫేవరెట్ స్వీట్ అంట, తింటాదంట, అందుకనేసి మాకు ఇచ్చేది. ఇట్లాగా కలుపుతూ ఉండబట్టి ఫ్రెండ్స్, ఇదిగో చక్కెర అణుకులన్నీ, చక్కెర పూర్తిగా కరిగిపోయింది. పాకం రావాలి, పాకం రావాలి, కాస్త ఉడకాలి కదా, అందుకనేసి స్టవ్ దగ్గరే ఉండేసి మీడియం సైజులో ఉంచేసి చక్కెరని ఈ విధంగా కలుపుతూ ఉంటే త్వరగా కరిగిద్ది, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మైసూర్ పాకు. తయారు చేసుకుంటే 4 రోజుల దాకా ఉంటుంది, ఒకే ప్రాసెస్. 2 ఉండి చేసుకుంటే ఏ పదార్థమైనా బాగుంటుంది, ఒకళ్ళు అందుకుంటూ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా తర్వాత బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇష్టమైన వాళ్ళు యాలక్కాయల పౌడర్ వేసుకోవచ్చు, కొంచెం తినే సోడా, బజ్జీలకు వాడతాము అది వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ కానీ వేసుకుంటే గుల్లగా ఉంటుంది, బాగుంటుంది. అవన్నీ చిన్న
చిట్కాలన్నీ పాటిస్తే మైసూర్ పాకు మనకు స్వీట్ షాపులో కొన్న లాగానే వచ్చింది ఇంట్లో కూడా. ఇదే విధంగా మైసూర్ పాకు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అంతకుముందు కూడా తయారు చేసాం, తిన్నాం, బాగుంది. చక్కెర అంతా కరిగింది. అదే విధంగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. చక్కెర, పంచదార. ఫ్రెండ్స్, చక్కెర ఉడికే కొద్దిగా మురికిలాగా పైన తెట్టలాగా వచ్చేసింది. ఆ తెట్ట అనేది తీసేయాలి, లేదు అంటే కనుక బాగోదు. మురికి, చక్కెరలో ఉన్న మురికిని ఇది పారవేస్తున్నాను. త్వరగా కావాలి అంటే 1 స్పూను పాలు వేస్తారు ఫ్రెండ్స్, అది క్లీన్ అయింది. ఇదిగో చూడండి అంత వచ్చిందో నొరగా, చక్కెరలో ఉన్న నొరగా. అది వద్దులే ఫ్రెండ్స్. చక్కెర ఉడికాక పాకం అనేది వచ్చింది. పాకం ఎలా వచ్చిందంటే చూడండి, లేపాకం మనకి చేతికి తెలిసిద్ది, జిగురులాగా. చూడండి తీగలాగా వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇదే విధముగా అది వచ్చినాక స్టవ్ మీదకి ఇది శనగపిండిని పెట్టాము. ఆయిల్ వేసిన శనగపిండిని మరలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. గెరెట్తో కలుపుకున్నాక ఫ్రెండ్స్, శనగపిండి ఆయిల్ని గెరెట్తో కలుపుకున్నాక అడుగున గడ్డలాగా కట్టింది. అది బబుల్స్ లేకుండా ఇలా మరలా కలుపుకున్నాక ఈ చక్కెర పాకాన్ని, ఉడికిన చక్కెర పాకాన్ని ఇదే విధముగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈడ చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మీడియం సైజులో స్టవ్ అనేది ఉంచేసి నెమ్మదిగా చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా కష్టం అనుకోకుండా ఒక 5 నిమిషాల సేపు దాకా ఇలా ఉడికించుకోవాలి. మైసూర్ పాక్ అనేది గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా. నెమ్మదిగా, అది ఒకవేళ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అది చాలా వేడిగా ఉంటుంది. మన చెయ్యి మీద పడింది అనుకో ఫ్రెండ్స్, వెంటనే బొబ్బ అనేది వచ్చేసిద్ది. అంత వేడి ఉంటుంది, చర్మము పట్టుకోలేనంత వేడి అనేది వచ్చేసిద్ది. ఇది ఎంతసేపు అలాగే ఉడకాలి అంటే ఫ్రెండ్స్, కనీసము పట్టిద్ది. ఇది బాండీకి అంచులు విడిచిన దాకా మనం కలుపుతానే ఉండాలి. ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రకరకాలుగా తయారు చేస్తాము. ఆ శనగపిండి, పంచదార బాండీకి అంచులు విడిచిన దాకా కలుపుతూనే ఉండాలి. లేదు అంటే కలపకుండా మనము అలాగే ఉన్నామంటే ఒక పక్కన ఉడికిద్ది, ఒక పక్కన ఉడకదు. ఉండలు కట్టిపోయిద్ది, గట్టిగా ఉండలు అయిపోయిద్ది, రాయిలాగా తయారైద్ది. అందుకని పర్ఫెక్ట్గా రావాలి మైసూర్ పాక్ అంటే మిగిలిన ఆయిల్ కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ మరలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అణుగు ఇసుకలాగా చూడండి ఫ్రెండ్స్, అణుగు ఇసుకలాగా రవ్వలాగా వచ్చేసిద్ది. ఇక్కడ వచ్చేసి కాస్త తినే సోడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా గుల్లగా వచ్చేసింది. ఇంకా ఉడకాలి. ఇదే విధముగా కలుపుతూ ఉడికించుకుంటూ ఉంటే ఫ్రెండ్స్, మైసూర్ పాక్ అనేది తేలిక ప్రాసెస్తో మనం తయారు చేసుకొని మనందరం తినేయచ్చు. ఎంత కావాలంటే అంతా కొలతలు తీసుకొని తయారు చేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. లోలో ఉంచేసుకొని ఇక్కడ మనకి నచ్చితే గనక యాలక్కాయలు పౌడర్ అనేది వేసుకోవచ్చు. తినగలిగితే బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి సగము, నెయ్యి అరకప్పు ఆయిల్ వేసుకొని డాల్డా కూడా వేసుకుంటారు. ఇంకా మెత్తగా బాగుంటుంది. చాలా రకాలు చేస్తారు. నేను ఈ విధంగా ఆయిల్తో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఉడికే కొద్దిగా ఒదుగుతూ ఉంది, పైదాకా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ మరలా ఉన్న ఆయిల్ కూడా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, అడుగుదాకా మాడకుండా. ఇంకా పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిద్ది. మైసూర్ పాక్ అనేది తింటే నేతిలాగా ఇంకా తినాలనిపించిద్ది. 1 కాదు 2 ముక్కలు తినాలనిపించిద్ది. స్వీటు చక్కెరతో చేసిన
మైసూర్పాకు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధముగా ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అనేవి మీకు వస్తాయి. తయారు చేసే వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఫోన్ ఆన్ చేయగానే గంట కూడా నొక్కండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేయండి. అదే విధంగా చెయ్యికి పని అని అనుకోకుండా చేతికితో గరగర తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఈ మైసూర్పాకు ఒకటి పాపిడి ఒకటి తయారు చేసేటప్పుడు చేతులు ఖాళీగా లేకుండా త్వరగా గరగర తిప్పుతూ ఉంటే చెయ్యి అనేది బాగా ఒదిగిద్ది. మైసూర్పాకు మంచిగా గుల్లలాగా మారిద్ది. ఇంకా కొంచెం సేపు పట్టిద్ది ఫ్రెండ్స్. అలా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా కొంచెం మీడియం సైజులో ఉంచేసేయాలి స్టవ్ అనేది. అంచులు చూడండి. ఇప్పుడే ఇదే విధంగా శనగపిండి అనేది మొత్తం ఉడుకుతుంది. మొన్న ఆయిల్ కూడా వేసాము బాగా. అన్ని కొలతలతోనే పక్కా కొలతలతోనే చూపిస్తున్నాను. చక్కెరతో చేసిన మైసూర్పాకు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చూడండి గుల్లగా తయారైంది. అదే విధంగా బబుల్స్ లేకుండా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము. ఒక గిన్నె కానీ బాక్స్ కానీ తీసుకొని ఇదే విధంగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే చూడండి చక్కగా చల్లారిపోయింది. మొత్తం తూడ్చి వేసుకోవాలి. అంత అయింది. అసలు చక్కగా పొంగుతుంది. మైసూర్పాకు అనేది గుల్లగా తయారయ్యి వచ్చేస్తుంది. ఆ బాండీది మొత్తం వేసుకోవాలి. ఇది పొజిషన్. ఇక్కడ వేసుకున్నాం. ఆయిల్ అప్లై చేసుకొని చల్లారినాక సిజర్తో కట్ చేసుకుంటే వెంటనే మైసూర్పాకు అనేది రెడీ అయింది. మొత్తం పూర్తి దాకా ఇది మొత్తం తీసి అందులోకి వేసుకుంటాం. ఈ విధముగా చల్లారినాక పీసులన్నీ తీసుకొని కటింగ్ అనేది తీసుకోవచ్చు.